నమస్కారం. పోయినసారి మనం ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. మంచి గాలి, నీరు, ఆహారం లాంటివి ఎంత ముఖ్యమో చర్చించాం. సరిగ్గా. అయితే ఇవన్నీ ఎంత బాగా పాటించినా కొన్నిసార్లు అసలు మనకి జబ్బులు ఎందుకొస్తాయి? ఈ ప్రశ్న చాలా మందిని తొలిచేస్తూ ఉంటుంది. మ్మ్, చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. దీని గురించే ఈరోజు మనం కొంచెం లోతుగా చర్చిద్దాం, ముఖ్యంగా హోమియోపతి కోణంలో. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం మనం రోగాలకు ప్రధాన కారణమనుకునే వైరస్, బ్యాక్టీరియా అసలు విలన్స్ కాదంట. ఇది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును. ఈ ఆలోచనే ఆ, ఆధునిక వైద్యానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఎలా? మనం సాధారణంగా వ్యాధిని ఎలా చూస్తాం? బయటి నుంచి మన శరీరం మీద దాడి చేసే ఒక శత్రువులాగా. అవును. కానీ ఈ హోమియోపతి గ్రంథాలేం చెప్తాయంటే వ్యాధి అనేది లోపలి నుంచి మొదలయ్యే ఒక ప్రక్రియ అని. లోపలి నుంచా? అవును. మన శరీరం, మనసు అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఒక సమన్వయంతో పనిచేయడానికి కారణం మనలో ఒక శక్తి ఉంటుంది, ప్రాణశక్తి. ఓకే. దాన్నే వాళ్ళు జీవశక్తి లేదా వైటల్ ఫోర్స్ అని పిలుస్తారు. అదొక అదృశ్య శక్తి అన్నమాట. మన లోపల అంతా సక్రమంగా నడిపిస్తుంది. జీవశక్తి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ లాంటిదా, లేకపోతే అంతకంటే భిన్నమైనదా? మంచి ప్రశ్న. సులభంగా చెప్పాలంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది జీవశక్తి యొక్క భౌతిక రూపం. ఒక సైన్యం లాంటిదనుకోవచ్చు. సైన్యం లాంటిదా? అవును. మరి జీవశక్తి ఆ సైన్యాన్ని నడిపించే ఒక కమాండర్. ఓహో, ఓకే. ఆ కమాండర్ బలంగా, చురుకుగా ఉన్నంతకాలం సైన్యం సమర్థవంతంగా పనిచేసి శత్రువులను ఎదుర్కొంటుంది. సరిగ్గా అదే కమాండర్ బలహీనపడితే ఆ సైన్యం ఉన్నా కూడా గందరగోళం ఏర్పడుతుంది, రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. అంటే వ్యాధి మొదలవ్వడం అంటే ముందు ఆ జీవశక్తి అనే కమాండర్ బలహీనపడటం, ఆ తర్వాతే మిగతావన్నీ. ఖచ్చితంగా. వ్యాధి మొదట శక్తి స్థాయిలో మొదలవుతుంది. ఆ తర్వాతే శరీరంలో లక్షణాలు బయటపడతాయి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మరి ఈ జీవశక్తి ఎందుకు బలహీనపడుతుంది? అసలు కారణాలేంటి? ఈ గ్రంథాలు ప్రధానంగా ఒక 4 లోతైన కారణాలను వివరిస్తాయి. అందులో మొదటిది మనందరికీ తెలిసిన విషయమే, మన జీవనశైలి, మన అలవాట్లు. అంటే జంక్ ఫుడ్ తినడం, సరిగ్గా నిద్రపోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఇవేనా? అవే. అయితే హోమియోపతి దీన్ని కొంచెం లోతుగా చూస్తుంది. మనం తినే జంక్ ఫుడ్, తాగే ఆల్కహాల్ వంటివి కేవల అవయవాలను పాడుచేయడమే కాదు, ఇంకా అవి శరీరంలో ఒక రకమైన వ్యతిరేక శక్తిని, అంటే ఒక నెగటివ్ ఎనర్జీని పేరుకుపోయేలా చేస్తాయి. ఈ వ్యతిరేక శక్తే జీవశక్తిని నేరుగా దెబ్బతీస్తోంది. సరే, ఇది అర్థమైంది. కానీ రెండో కారణం నన్ను చాలా ఆలోచింపజేసింది: మానసిక మరియు భావోద్వేగ ఒత్తిడి. ఉహుం, మనం సాధారణంగా స్ట్రెస్ మంచిది కాదు అంటాం, కానీ ఈ పుస్తకాలు చెప్పేది అంతకంటే తీవ్రంగా ఉంది. అంటే కోపం, దుఃఖం వంటి భావాలు నేరుగా బీపీ, షుగర్ లాంటి పెద్ద జబ్బులకు దారితీస్తాయంటే అది ఎలా సాధ్యం? ఇది చాలా కీలకమైన పాయింట్. హోమియోపతి వ్యవస్థాపకులు ఎప్పుడో చెప్పారు, మనసు బాగోలేకపోవడమే అన్ని రోగాలకు మూల కారణమని. నిజంగానా? వాళ్ల దృష్టిలో కోపం, దుఃఖం, భయం, అసూయ, నిరాశ ఇలాంటి తీవ్రమైన భావోద్వేగాలే ఈ నెగటివ్ ఎనర్జీని సృష్టించే ప్రధాన జనరేటర్లన్నమాట. ఈ ఆలోచనలు మన జీవశక్తి ప్రవాహాన్ని నేరుగా దెబ్బతీస్తాయి. ఉదాహరణకు, ఎప్పుడైనా విన్నారా, తీవ్రమైన షాక్ వల్ల ఒకే రాత్రిలో జుట్టు తెల్లబడిందని? విన్నాను. అది ఎలా సాధ్యం? అక్కడ ఏ బ్యాక్టీరియా, వైరస్ లేదు కదా. కేవలం ఒక తీవ్రమైన భావోద్వేగం జీవశక్తిని ఎంతగా దెబ్బతీసిందంటే దాని ప్రభావం వెంటనే శరీరంపై కనిపించింది. అవును, నిజమే. అలాగే దీర్ఘకాలికంగా ఉండే కోపం, ఆందోళన వంటివి నెమ్మదిగా జీవశక్తిని బలహీనపరిచి నిద్రలేమి, అజీర్తి నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద జబ్బుల వరకు దారితీస్తాయి. మీరు చెప్పిన జుట్టు తెల్లబడే ఉదాహరణ చాలా పవర్ఫుల్. అంటే నా స్నేహితురాలికి తన బాస్తో గొడవైన ప్రతిసారి తలనొప్పి వస్తోందంటే అది యాదృచ్ఛికం కాదన్నమాట. కానే కాదు, ఆ భావోద్వేగ ఒత్తిడి నేరుగా తన జీవశక్తిపై దాడి చేస్తోంది. సరే, ఇక మూడవ కారణం. ఈ సోర్సెస్లో మియాజమ్స్ అనే పదం వాడారు. అది వంశపారంపర్యంగా వస్తుందని రాశారు. అది వినడానికి కొంచెం పాతకాలం మాటలా ఉంది. దాని అర్థమేంటి? సరిగ్గా అడిగారు. మియాజమ్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చే ఆరోగ్యపరమైన బలహీనతలు. బలహీనతలా? అవును. దీన్ని అర్థం చేసుకోడానికి ఒక మంచి పోలిక ఉంది. ఒక మట్టికుండ ఉందనుకోండి.
ఆ కుండలో కంటికి కనిపించని చిన్న పగులుంది. సరే. ఆ పగులు ఉన్నంత మాత్రాన కుండ పగిలిపోదు. కాని ఒకరోజు దానికొక చిన్న దెబ్బ తగలగానే ఆ కుండ సరిగ్గా ఆ పగులు ఉన్నచోటే బద్దలవుతుంది. ఓకే. ఇక్కడ ఆ కంటికి కనిపించని పగులే మియాజం. ఆ తగిలిన దెబ్బ అనేది ఒత్తిడి లేదా తప్పుడు ఆహారం లాంటిది. అంటే మనం మన తల్లిదండ్రుల నుండి వ్యాధిని కాదు, వ్యాధి రావడానికి కారణమయ్యే బలహీనతను వారసత్వంగా పొందుతాం, అంతేనా? ఖచ్చితంగా. ఉదాహరణకు ఒక కుటుంబంలో అందరికి చిన్న వయసులోనే మధుమేహం వస్తుందంటే వారిలో ఆ వ్యాధికి సంబంధించిన మియాజం బలంగా ఉందని అర్థం. వావ్! అంటే పుట్టుకతోనే మన శరీరంలో కొన్ని బలహీనమైన స్పాట్స్ ఉంటాయన్నమాట. మన జీవనశైలి సరిగ్గా లేనప్పుడు ఆ స్పాట్స్ మీదే వ్యాధి దాడి చేస్తుంది. సరిగ్గా చెప్పారు. సరే, ఇక 4వ కారణం. ఇది నేను చదివిన వాటిలో అత్యంత ఆశ్చర్యకరమైన, బహుశా వివాదాస్పదమైన విషయం కూడా. వ్యాధి లక్షణాలను అణచివేయడం. అవును. అంటే జ్వరం వస్తే మందు వేసుకోవడం, చర్మంపై దద్దుర్లొస్తే ఆయింట్మెంట్ పోయడం. ఇలా చేయడం వల్ల ఇంకా పెద్ద రోగాలొస్తాయని ఈ పుస్తకాలు చెబుతున్నాయి. ఇది మనం చేసేదానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఇది చాలామందికి నమ్మశక్యంగా ఉండదు. కాని హోమియోపతి దృష్టిలో జ్వరం, జలుబు, వాంతులు, దద్దుర్లు ఇవేవీ వ్యాధులు కావు. వ్యాధులు కావా? మరి ఏంటి? అవి మన జీవశక్తి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే ప్రయత్నాలు. శరీరం తనను తాను బాగుచేసుకునే ప్రక్రియ అది. ఓ! అలాంటి సమయంలో మనం పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్ వాడి ఆ లక్షణాలను బలవంతంగా అణచివేస్తే ఆ విషపదార్థాలు బయటకు వెళ్లకుండా లోపలే ఉండిపోతాయి. అయ్యో! అవి శరీరంలోని ఇంకా ముఖ్యమైన అవయవాలపై దాడి చేసి ఆస్థమా, కీళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. దీనికి ఏదైనా మంచి ఉదాహరణ ఉందా? తప్పకుండా. ఈ సోర్సెస్లో ఒక అద్భుతమైన పోలిక చెప్పావు. మన ఇంటికి దొంగలు వస్తున్నారని మన కాపలా కుక్క గట్టిగా మొరుగుతోంది. హ్మ్. దాని అరుప మనకు చికాకుగా ఉందని దానికి నిద్రమాత్ర కలిపిన బిస్కెట్లు వేసి సైలెంట్ చేశామనుకోండి, ఏమవుతుంది? కుక్క సైలెంట్ అవుతుంది, కానీ దొంగలు లోపలికి వచ్చి మొత్తం దోచుకెళ్తారు. సరిగ్గా. ఇక్కడ కుక్క అరుపు అనేది వ్యాధి లక్షణం. దొంగలు అసలైన వ్యాధి. మనం లక్షణాలను అణచివేస్తే అసలైన వ్యాధి లోపల పెరిగిపోయి మన ఆరోగ్యాన్ని పూర్తిగా దోచుకుంటుంది. కాపలాకొక్క ఉదాహరణ అద్భుతంగా ఉంది. అది విన్నాక జలుబు, జ్వరం గురించి నేను ఆలోచించే విధానమే మారిపోయింది. అవును. సరే, ఇదంతా విన్నాక నా మనసులో ఒక పెద్ద ప్రశ్న మెదులుతోంది. ఈ 4 కారణాలు నిజమైతే మరి మనం అనుకునే బ్యాక్టీరియా, వైరస్ వంటి క్రిముల సంగతేంటి? వాటి పాత్రేమీ లేదా? చాలా సరైన ప్రశ్న. హోమియోపతి సిద్ధాంతాలు క్రిముల ఉనికిని తిరస్కరించవు, కాని వాటి పాత్రను భిన్నంగా చూస్తాయి. అంటే? చూడండి, గాలిలో, నీటిలో, మన చుట్టూ ప్రతిచోట కోట్లాది క్రిములుంటాయి. నిజంగా వాటివల్లే రోగాలొస్తే మానవజాతి ఎప్పుడో అంతరించిపోయేది. నిజమే. అంటే క్రిములు వ్యాధికి మూల కారణం కాదు. అవి కేవలం ఒక ప్రేరేపకం, ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ మాత్రమే. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి నేల మరియు విత్తనం సిద్ధాంతం గురించి చెబుతారు. ఒక విత్తనం మొలకెత్తాలంటే దానికి సారవంతమైన నేల కావాలి. రాళ్లమీద విత్తనం వేస్తే మొలవదు గదా. మొలవదు. ఇక్కడ క్రిములు విత్తనం లాంటివి, మన శరీరం నేలలాంటిది. మనం ముందు చెప్పుకున్న కారణాల వల్ల మన జీవశక్తి బలహీనపడి మన శరీరం ఒక రోగగ్రస్తమైన నేలలా మారిన తర్వాతే ఆ క్రిమిలు అనే విత్తనాలు లోపలికి ప్రవేశించి మొలకెత్తుతాయి. ఖచ్చితంగా. అంటే క్రిములు ఒక నగరంపై దాడి చేసే శత్రు సైన్యం కాదు. అవి నగరం మొత్తం అంధకారంలో ఉన్నప్పుడు దోపిడీకి వచ్చి దొంగల ముఠాలాంటివన్నమాట. ఎంత చక్కగా చెప్పారు. సరిగ్గా అదే. ముందు శరీరం బలహీనపడుతుంది, ఆ తర్వాతే క్రిములు పెరుగుతాయి. ఇది నేను అడగాలనుకున్న మరో ప్రశ్నకు కూడా సమాధానమిస్తుంది. ఒకే వర్షంలో ఇద్దరు తడిచినా అందరికీ జలుబు ఎందుకు రాదు? అవును. ఒకరికొస్తుంది, ఇంకొకరికి రాదు. దీనికి కారణం ఈ సోర్సెస్లు చెప్పిన ససెప్టిబిలిటీ అనేదేనా? అవును. ససెప్టిబిలిటీ అంటే వ్యాధిని స్వీకరించే తత్వం. ఇందాక మనం మ్యాజమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. వంశపారంపర్య బలహీనతలు. అవును. ఎవరిలో అయితే జలుబు, జ్వరానికి సంబంధించిన బలహీనత అంతర్గతంగా ఉంటుందో వారికి వర్షం తగలగానే ఆ బలహీనత బయటపడి లక్షణాలు కనిపిస్తాయి. మరొకరిలో ఆ బలహీనత లేదు కాబట్టి వారికేమీ కాదు. అంటే జబ్బు పడ్డామంటే కారణం బయట ఉన్న వర్షమో వైరసో కాదు, మన లోపరున్న బలహీనతే అసలు కారణం. నిజం. బయట ఉన్నవి కేవలం దాన్ని బయటకు తీసుకువచ్చాయి అంతే. సరే,
ఇదంతా విన్న తర్వాత మనం చేసే చికిత్స విధానం గురించి ఆలోచిస్తే మనం కేవలం పైపైన కనిపించే లక్షణాలకే చికిత్స చేస్తున్నామనిపిస్తోంది. నిజమే. అందుకే వ్యాధి మూలాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు కాల్షియం లోపముంటే కేవలం కాల్షియం మాత్రలివ్వడం తాత్కాలికమే. ఎందుకు? అసలు ఆ శరీరానికి కాల్షియం ఎందుకు లోపించింది, శరీరం దాన్ని ఎందుకు గ్రహించలేకపోతోంది అనే మూల కారణాన్ని సరిదిద్దకపోతే మాత్రలు ఆపగానే సమస్య మళ్లీ వస్తోంది. అంటే తోటలో కలుపు మొక్కలను పైపైన కత్తిరించినట్లు అన్నమాట. సరిగ్గా వాటి వేర్లతో సహా పెకిలించినప్పుడే అసలైన పరిష్కారం. అందుకే హోమియోపతి ఎప్పుడూ వ్యాధి పేరును బట్టి కాకుండా వ్యక్తిని, అతని తత్వాన్ని, వ్యాధి వెనుక ఉన్న అసలు మూలకారణాన్ని దృష్టిలో ఉంచుకుని చికిత్స చేస్తుంది. అంటే వ్యాధి అనేది కేవలం ఒక అవయవానికి సంబంధించిన సమస్య కాదు. అది మన జీవశక్తి, మనసు, భావోద్వేగాలు, వంశపారంపర్య తత్వాలకు సంబంధించిన ఒక సంపూర్ణమైన విషయం. ఖచ్చితంగా. వ్యాధి అనేది మన శరీరం మనతో మాట్లాడుతున్న ఒక భాష. మన జీవన శైలిలో, మన ఆలోచన విధానంలో ఏదో పొరపాటు జరుగుతోందని అది మనకి హెచ్చరిక పంపుతోంది. మనం ఆ హెచ్చరికను అణచివేయకుండా దానికి కారణమైన మూలాన్ని అర్థం చేసుకుని సరిదిద్దుకోవాలి. అవును. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది మనల్ని మనం చూసుకునే విధానాన్నే మార్చేస్తోంది. ఈ ఆలోచనలన్నీ వింటుంటే అసలు ఇంత భిన్నమైన సిద్ధాంతాలను ఎవరు ఎలా కనిపెట్టారు అనే కుతూహలం పెరుగుతోంది. తప్పకుండా. ఆ రోజుల్లో ఉన్న వైద్య విధానాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఈ సిద్ధాంతాలను ఒక మహనీయుడు ఎలా ఆవిష్కరించారో ఆ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి మనం తర్వాతి ఎపిసోడ్లో వివరంగా మాట్లాడుకుందాం.